కలిసి మాట్లాడుకునేవాడు. ఇద్దరి మధ్య సాంగత్యం ఉండేది, స్నేహం ఉండేది. ఇద్దరు కలిసి పని చేద్దాం, స్కూల్ నడిపిద్దాం, పని చేద్దాం, మంచి పని చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. మీకు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగానికి ఆయన భార్య కూడా సత్సంబంధం లేదు. ఆయన స్త్రీల గురించి మాట్లాడాడు, కానీ ఆమెని ఒక స్నేహితురాలుగా చూడలే. కందుకూరి వీరేశలింగం చాలా కాలం తర్వాత, అంతకంటే ముందే అంత సాంప్రదాయమైనటువంటి భారతదేశంలో తన చేతి వృత్తుల కులాల నుంచి వచ్చిన వాడుగా, తన భార్య తన స్నేహితురాలుగా, నేను చేసే పని నా భార్య చేస్తుంది, నేను పాఠశాల పెడితే నా భార్య పాఠాలు చెబుతుంది అని నాన్ బ్రాహ్మణి కల్చర్ బయటకు తీసుకొచ్చినారు. అది దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒక పెద్ద సోషల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. బ్రాహ్మణి కల్చర్ అంటే భార్యలకి భర్తలకి చాలా తేడా ఉంటుంది. ఇలా లేకుండా చేయడం అనేటువంటిది మొదటిసారి వాళ్ళిద్దరు బయటకు వచ్చి రాజకీయమైనటువంటి అంశాలే కాకుండా సామాజికమైన అంశాల్లో కూడా ఒక మార్పు తీసుకొచ్చినారు, రెవల్యూషన్ తీసుకొచ్చినారు. ఎవరికో పుట్టినటువంటి వాడు అక్రమ సంతానం కలిగినటువంటి పిల్లల్ని బావిలో వేసి చంపేస్తుంటే వాళ్ళు ఇంటి ముందు ఉయ్యాల కట్టేసి మీకు అర్థం లేకపోతే ఆ పిల్లలు ఇక్కడ వదిలిపెట్టండి అని చెప్పారు. అట్లా ఆ పిల్లల్ని పోషించి పెద్దవాళ్ళని చేసి చదువు చెప్పించి వాళ్ళని కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే అనే పుస్తకాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. మహాత్మా గాంధీ కూడా చేయలేదు. మహాత్మా గాంధీ తర్వాత వచ్చినటువంటి మహాత్మా గాంధీ కూడా తన భార్యకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. అంత డిస్టెన్స్ లేకుండా అది స్వాభావికంగా బ్యాక్వర్డ్ కాస్ట్ అందరూ భార్య లేకపోతే సంసారం నడవదు, వృత్తికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి విషయాన్ని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా తీసుకురావడం అనే మొదటి అంశం. అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనలో కూడా పొటెన్షియల్ బ్రాహ్మణుడు ఉంటే, బ్రాహ్మణి కల్చర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం స్కూల్గా జీవించాల్సిన అవసరం అనేటువంటి సారాంశం మేడం మేడం లత గారు